హలో గైస్, వెల్కమ్ టు కార్తికేయ కబుర్లు. ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు నేను మద్రాసి సినిమా అయితే చూసి వచ్చేసాను. శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో అయితే వచ్చింది. మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక బాగుంటుంది, డిఫరెంట్ కాన్సెప్ట్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. బట్ మెయిన్ ప్లాట్ పక్కన పెట్టి లవ్ ట్రాక్కి రావడం అది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నా, బట్ ఎక్కడ బోర్ కొట్టదు మనకి ఫస్ట్ హాఫ్ అనేది. అలా సాగిపోతుంది. బట్ ఎక్కడ హై మూమెంట్ ఇవ్వాలో అక్కడ హై మూమెంట్ వస్తుంది, అంత సరదాగా ఉంటుంది ఫస్ట్ హాఫ్. ఈ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా కొద్దిగా సాటిస్ఫై అవుతాం, లిటిల్ బిట్గా సాటిస్ఫై అవుతాం. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా జరుగుతాయి. సో అండ్ దాకా లిటిల్ ల్యాగ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ అవుతుంది సెకండ్ హాఫ్ వల్ల. సో దానివల్ల ఓవరాల్ మూవీ మనకి యావరేజ్ అనిపిస్తుంది. అండ్ శివకార్తికేయన్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు. ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా అంటే పిచ్చనా కొడుకు అని చెప్పొచ్చు. ఆ క్యారెక్టరైజేషన్ అటువంటిది అనమాట. అండ్ మనకి హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ విద్యుత్ జంపాల్ క్యారెక్టర్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ నేనైతే. ఆ క్యారెక్టర్కి ఎటువంటి ఫైట్స్, ఎటువంటి టైప్ ఆఫ్ యాక్షన్ ఉండాలో అదైతే బాగానే వచ్చింది. అండ్ అక్కడక్కడ మనం డిసప్పాయింట్ అవుతుంది. ఈ సినిమాని పార్ట్లుగా చూస్తే ఎక్సలెంట్ గూస్ బంప్స్ మూవీ అనిపిస్తుంది. కంప్లీట్ మూవీగా చూస్తే మాత్రం యావరేజ్ మూవీ అన్నట్టు అనిపిస్తుంది మనకి. అండ్ రుక్మిణి వసంత కూడా చాలా బాగా చేసింది, తన రోల్ వరకు చాలా న్యాయం. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇందులో ఇంపార్టెన్స్ ఉంది. ఏది అన్నెసరీ క్యారెక్టర్ అన్నట్టు ఏం పెట్టలేదు. ఏవో కొందరు 4-5 క్యారెక్టర్, బిగ్ షాట్ క్యారెక్టర్లు ఏవో కొన్ని ఉంటాయి అన్నెసరీ క్యారెక్టర్లు. అవి 5 minutes కూడా ఉండవు సినిమాలో. బట్ అవి తప్ప ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. మరీ ఎక్కడొచ్చి మనకు మరీ అతిగా ఏమనిపిస్తుంది అంటే ఏదేంటి చాక్లెట్లు పంచిపెట్టి గన్లు పంచి పెడతారు, అదొక్కటి మనకి మరీ వెర్రిగా అనిపిస్తుంది. అండ్ హీరో యాక్టింగ్ మాత్రం పిచ్చనా కొడుకులాగా బాగా చేశాడు. ఆ ఎమోషన్ ఏదైతే వర్కౌట్ అవుతుంది అనుకున్నామో అక్కడే లాగ్ అయింది సినిమాకి, అదొక్కటి మైనస్ పాయింట్ అయింది. అండ్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్లో ఉంటున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగా కొట్టాడు కానీ ఆ లెవెల్లో అనిపించలేదు. కొన్ని సీన్స్లో అదిరిపోతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనం ఏదైతే ఎలివేట్ అవుతుందో సీను, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా పడుతుంది అనుకుంటాం, అక్కడ సరిగ్గా పడుతుంది. బట్ వేరే సీన్ దగ్గర పడుతుంది. సో అక్కడ అనిరుద్ధ్ మ్యూజిక్ మనకి తగ్గిందేమో అనిపిస్తుంది, అదొక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అండ్ ఏఆర్ మురుగదాస్ లాస్ట్ సినిమాగా చూసుకుంటే సికిందర్ మూవీ మన సల్మాన్ ఖాన్తో తీశాడు. ఆ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా 1000 రెట్లు బెటర్. ఓవరాల్గా ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. అండ్ బోర్ అయితే ఎక్కడా కొట్టదు. శివకార్తికేయన్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయితే ఎవరు. ఓవరాల్ మీరు కూడా దీంట్లో ఒక అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు, దాంట్లో ఏ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇది నా రివ్యూ. వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.